రాష్ట్రంలోని కార్పొరేటివ్ హాస్పిటల్స్ జీవన్ దాన్ రూల్స్ లో లొసుగులే ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లల్లో సంపాదిస్తున్నాయి. దీంతో సామాన్యులకు అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పట్టణాల్లో డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లతో కుమ్మక్కై ఈ అక్రమ దందాకు తెరలేపాయి కార్పొరేట్ హాస్పిటల్స్. రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఆర్గాన్స్ దందా చేస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనల్లో లొసుగుల ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోట్లు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు ముడుపులు ఇస్తున్నాయి. జీవన్ దాన్ నిబంధనల ప్రకారం పేషెంట్ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్కే ఉంటుంది. డోనర్ నుంచి సేకరించిన హార్ట్, లివర్, ఒక కిడ్నీని తమ దగ్గర ఆర్గాన్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు ఆ హాస్పిటల్ కు పర్మిషన్ ఉంది. ఇక మరో కిడ్నీని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ జనరల్ పూల్లో ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్న పేషెంట్ కు అమర్చాల్సి ఉంటుంది. ఒకవేళ పేషెంట్ బ్రెయిన్ డెత్ అయిన హాస్పిటల్లో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీలు చేసే సౌకర్యం లేకపోతే జనరల్ పూల్లో ఉన్న పేషెంట్లకు ఆ అవయవాలను అమర్చాల్సి ఉంటుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సౌకర్యం ఉండి ఆ హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లలో ఎవరికి ఆర్గాన్ సూట్ అవ్వకపోతే కూడా జనరల్ పూల్లో ఉన్న పేషెంట్లకు ఆ ఆర్గాన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండు నిబంధనలను కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు తమకి అనుకూలంగా మలుచుకొని దందా చేస్తున్నాయి. యాక్సిడెంట్లలో గాయపడి బ్రెయిన్ డెత్ అయ్యే పరిస్థితులు ఉన్న పేషెంట్లను రిఫర్ చేసేలా జిల్లాల్లోని చిన్న, పెద్ద హాస్పిటళ్లతో పాటు అంబులెన్స్ డ్రైవర్లతో కార్పొరేట్ ఆసుపత్రులు ఒప్పందం చేసుకుంటున్నాయి. పేషెంట్ ను రిఫర్ చేసినందుకు వారికి పెద్ద మొత్తంలో డబ్బులు ముట్ట చెప్తున్నాయి. కార్పొరేట్ దవాఖానకు వెళ్లేందుకు పేషెంట్ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయిస్తామని, ఫీజు తగ్గిస్తామని రకరకాల కారణాలు చెప్పి వారిని ఒప్పిస్తున్నారు. ఎలాగోలా పేషెంట్ ను హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ కు షిఫ్ట్ చేసి కొన్ని గంటల తర్వాత బ్రెయిన్ డెత్ అనౌన్స్ చేస్తున్నారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను తమ దగ్గర ఆర్గాన్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్లకు అమర్చుతున్నారు. వీరి దగ్గర నుంచి అనధికారికంగా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ తతంగం అంతా జీవన్ దాన్ అధికారులకు తెలిసే జరుగుతున్నా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇటీవల మంచిర్యాల జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ కేసు విషయంలోనూ ఆర్గాన్స్ దందా జరిగింది. గాయపడ్డ వ్యక్తిని స్థానిక హాస్పిటల్ డాక్టర్లు కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు రిఫర్ చేశారు. మార్గం మధ్యంలో అంబులెన్స్ డ్రైవర్లు కుటుంబ సభ్యులను మభ్యపెట్టి కెల్విన్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడి డాక్టర్లు పేషెంట్ ను హైదరాబాద్ యశోదాకు రిఫర్ చేశారు. అంబులెన్స్ లో పేషెంట్ ను యశోదాకు తీసుకొస్తుండగానే అతని అవయవాలు డొనేట్ చేయాలంటూ ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఆర్గాన్స్ డొనేట్ చేస్తే డబ్బులు కూడా వస్తాయంటూ మభ్యపెట్టారు. అంబులెన్స్ డ్రైవర్లలో ఓ వ్యక్తి యశోదాకు పేషెంట్ ను తరలిస్తున్నట్లు కామినేని హాస్పిటల్ కు సమాచారం అందించాడు. కామినేని హాస్పిటల్ పిఆర్ఓ యాదగిరి బాధితుడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి పేషెంట్ ను కామినేని హాస్పిటల్ కు తరలించేలా వారిని ఒప్పించాడు. చివరకు కామినేని హాస్పిటల్లో పేషెంట్ ను బ్రెయిన్ డెత్ గా డిక్లేర్ చేసి 3 లక్షలు ఇచ్చినట్లు మృతుడి భార్య చెప్పింది. రాష్ట్రంలో ఎక్కడ బ్రెయిన్ డెత్ అయ్యే అవకాశం ఉన్నా ఆ పేషెంట్లను హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ కు రిఫర్ చేస్తున్నారు. ఇందుకోసం లక్షల్లో కమిషన్లు తీసుకుంటున్నారు. ఇక్కడ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసి అవయవాలను రోగులకు అమర్చడంతో ఆయా హాస్పిటళ్లు కోట్లు కొల్లగొడుతున్నాయి. మానవ అవయవాలతో ఇలా వ్యాపారం చేయడం పెద్ద నేరమైనప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఆర్గాన్ అవసరమైనోళ్లు జీవన్ దాన్ లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఇక స్టేట్ లెవెల్ జనరల్ పూల్ తో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్ లో సెపరేట్ గా లిస్ట్ మెయింటైన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటళ్లలో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళ కంటే ఇలా హాస్పిటల్ లిస్ట్ లో ఉన్న పేషెంట్లకే చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ లో జరుగుతున్న అవకతవకలే ఇందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖానాలు అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చైనా జనం వెనకాడడం లేదు. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న వెసులుబాటుతో వేరు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులున్న వ్యక్తులు వచ్చి ఇక్కడి కార్పొరేట్ దవాఖానాల్లో లిస్ట్ అవుతున్నారు. దీంతో అవసరం ఉన్న వారి కంటే పైసలున్న వారికి తొందరగా ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టుకోలేని సామాన్య పేషెంట్లు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్న పిల్లలు, యువత కూడా ఉంటున్నారు.
జీవన్ దాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1466 బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇందులో 97% కార్పొరేట్ దవాఖానాల్లోనే జరిగాయి. ఈ బ్రెయిన్ డెత్స్ అన్ని హైదరాబాద్లోని కార్పొరేట్ హాస్పిటల్లోనే నమోదవడం విశేషం.